ప్రజా వైద్యశాల కాన్సెప్ట్లో వ్యాపారం చేయకూడదు, వైద్యమే చేయాలి. ఆ వైద్యం ప్రజలకి చేయాలి. రోగుల్లో ప్రజలు, దాంట్లో కింది వాళ్ళు. సో ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి పేషెంట్కి, ప్రతి జబ్బుకి ఆ జబ్బు యొక్క వివరాలను పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అతను యొక్క మామూలుగా ఎథిక్స్ కూడా అదే ఉంటుంది. పేషెంట్ ఇష్టం లేకుండా మాత్ర కూడా వేయకూడదు. ఇంజక్షన్ తర్వాత సంగతి, ఇంజక్షన్ చేయించాలంటే అతను నచ్చ చెప్పాలా, అతను నాకు చేయండి అంటేనే చేయాలా, లేకపోతే డాక్టర్ చేయకూడదు. కానీ ఈ కాలేజ్ టీచింగ్ ఏం చెప్తారు, పలానా జబ్బుకి పలానా ఇంజక్షన్ చేసి తీరాలా అంటాడు. సో అది ప్రజా వైద్యశాలలో ఏమో పేషెంట్ యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా నేను పలానా వైద్యం నేను ఆమోదించను, నాకు వద్దు అన్నాడు అనుకో, నేను చేస్తాను నాది గొప్ప వైద్యం అంటే ఎట్లా? అక్కడ కాంట్రవర్షన్ ఉంది కదా. అందుకని అది చేయకూడదు ప్రజా వైద్యశాలలు. ప్రజా వైద్యశాలలు పేషెంట్ని నీ ప్రమాణం ఏం చేసి వచ్చావు కాలేజీలో, నీవు నా పేషెంట్కి నష్టం కలిగించను, హాని చెయ్యను, అతనికి ఎప్పుడు మేలే చేస్తానని కదా నీ తల్లిదండ్రుల సాక్షిగా, నీ ప్రొఫెసర్ల సాక్షిగా నువ్వు హిపోక్రాట్స్ ఓత్ చేసావు కదా. మరి ఆ ఓత్ ప్రాక్టీస్లో ఎందుకు అసలు ఈ ప్రజలనే కాంపోనెంట్ని, పేషెంట్లనే కాంపోనెంట్ని వదిలేసి వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా మీరు మాత్రమే అది చేసేయండి, బలవంతంగా సర్జరీ అవసరమా కాదా అని అక్కర్లేదు. సర్జరీ అవసరం తెరిచిన తర్వాత ఆ సర్జరీలో ఉండే ఇబ్బందుల గురించి వాళ్ళకి చెప్పిన తర్వాత వాటికి కూడా వాళ్ళ రిస్క్ తీసుకుంటాను ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ల వాటిలో ఆ ప్రొసీజర్లు ఉంటాయి, సంతకం పెట్టించుకుంటారు, చేస్తారు. సో అట్లా మిగతా వాటిలో కూడా ఆ పద్ధతి ఉండాలి. ఒక సర్జరీకే కాదు, మిగతా వాటికి కూడా అది మా పేషెంట్కి బాధ కలిగించేది లేదా ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వచ్చే ముందు అనుకో, తను వద్దన్నాడు అనుకోండి, వద్దన్నాడంటే నువ్వు ఎట్ట బలవంతంగా ఇస్తావు, అది ఎథికల్గా కరెక్ట్గా అని ఇట్లా ఎథిక్స్ని కూడా ఒకసారి రివైజ్ చేసేటువంటి పరిస్థితిని అక్కడ తీసుకొస్తారు. అందుకని ప్రజా వైద్యశాలలు అనేవి బాగా పాపులర్ అయినాయి. ప్రజలకి సింపుల్గా వైద్యం. ఇప్పటికి కూడా బయట ఇప్పుడు సర్జరీలు చేస్తున్నారు, ఆఫ్థల్మాలజీ అంటే సర్జరీ చేశారనుకోండి, బయట 1000 రూపాయలు అయ్యేది ఇక్కడ 100కే అయిపోతుంది. 100 టాన్సిల్స్ ఆపరేషన్ 75 రూపాయలు చేసేవారు అప్పుడు, బయట 400, 500 చేసేవారు. మీరు చేశారా? నేను చేశా. సిజేరియన్ మేము చేస్తే 500, బయట 1500 ఉండేది అప్పుడు, 1500, 2000 ఉండేది. సో అట్లా నెల్లూరు జనరల్ హాస్పిటల్లో, అదే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడికంటే ఈ పీపీసీ దగ్గర పేషెంట్లు ఎక్కువ ఉండేవారు. అంత పాపులర్గా ప్రజా వైద్యశాల కాన్సెప్ట్ అనేది బిల్డప్ చేశాడు రామచంద్రారెడ్డి గారు. ఆయన చనిపోయిన ట్రస్ట్, ఆయన పేరుతో ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్టే ఇప్పుడు పార్టీ నిర్వహిస్తుంది. దాని నాయకత్వంలో మొత్తం ఇప్పటికే అవే ప్రమాణాలతోటి వివిధ సూపర్ స్పెషాలిటీస్ ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు. సో రీజనబుల్ ఛార్జ్ తోటి దానికి అయ్యే ఖర్చును మాత్రమే ఛార్జ్ చేయాలి అనే దాంతో అక్కడ ప్రజలకు సేవ అనేటువంటిది అందిస్తున్నారు. మీరు లెఫ్ట్ పార్టీలు యూపీఏ 1లో ఏదైతే ఉపాధి హామీ చట్టం వచ్చిందో, అది ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత దా చట్టం పేరే మార్చి రామ్జీ ఏదో బీబీ రామ్జీ పేరు పెట్టి, తర్వాత చట్టం కాస్త దాని స్థాయిని, దాని హక్కును తగ్గించి ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్న దాన్ని మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు బీజేపీ ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు అంతో ఎంతో ఉపయోగపడుతున్న దాన్ని, కనీసం ఆ పేరు, దానికి పెట్టిన పేరు కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది పుట్టుకతోటి ఆ చట్టం. ఇప్పుడు దాన్ని ఆ పేరు కూడా మార్చేసేసి వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన అనే దాంతో విబి రామ్ అనే వాళ్ళ భావజాలానికి సంబంధించినటువంటి పేరుతోటి రాముడి పేరు వచ్చేలాగా దాన్ని మార్చేయడం. ఇదంతా దేనికోసం చేసిందంటే పేదల నోట్లో మట్టి కొట్టడం కోసం చేసింది. ఎందుకు పేదల నోట్లో మట్టి ఎట్లా అవుతుంది? పేదలు ఎదగకూడదు, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండకూడదు. ఇప్పుడు ఒక పెట్టుబడిదారుడేమో డబ్బులు ఉండాలని కోరతాడు, ఒక ఫ్యూడల్ ప్రభు ఏమో డబ్బులు ఉండకూడదు అనుకుంటాడు. పేదల దగ్గర వాళ్ళు ప్రతిదానికి నా మీద ఆధారపడాలా. కానీ బూర్జా పెట్టుబడిదారుడు అట్లా అనుకోడు, వాడు తక్కువ వేతనం ఇవ్వచ్చు కాక, కానీ వేతనం ఇవ్వాలి వాడికి, డబ్బులు ఉంటే కొన్ని వస్తువులు కొనుక్కుంటాడు, వాడు బ్రతుకుతాడు. వాడు బ్రతుకుతాం ద్వారా మార్కెట్లో
మళ్ళీ ఉత్పత్తులు పెరుగుతాయి. అది వాడి ఫిలాసఫీ. ఈ ఫ్యూడలిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ ఏంటి? అసలు ఉత్పత్తిదారులు అనే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమీ ఉండకూడదు. వాళ్ళు అసలు ఉత్పత్తిదారులు కాదు, వ్యాపారస్తులే ఉత్పత్తిదారులు అనేవాళ్ళు బీజేపీ. వ్యాపారస్తులే, ఏది సంపదని కొని అమ్మేవాళ్ళు, మార్చేవాళ్ళు వీళ్ళే. వాళ్ళు ఉత్పత్తిదారులు కాదు, వస్తా కూలీలు లేదా దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ పేద రైతులు వాళ్ళు ఉత్పత్తిదారులు. వాళ్ళు ధాన్యం ఉత్పత్తి చేస్తారు, లేదా సలీలు బట్టలు నేస్తారు, కుండలు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉత్పత్తిదారులు. బీజేపీ వాళ్ళందరిని ఉత్పత్తిదారులుగా గుర్తించదు, వ్యాపారస్తులను మాత్రమే గుర్తిస్తుంది. అది ఫ్యూడల్ సెటప్ ఉండేటువంటి పార్టీ, ఫ్యూడల్ భావజాలం ఉండేటువంటి పార్టీ. ఆ ఫ్యూడల్ భావజాలం ఉన్నవాడికి ఈ పేదలు అనేవాళ్ళు మంచి వేతనం తీసుకున్నా, చదువుకున్నా అన్నిటికీ వాడికి పిచ్చెక్కిపోతుంది. వీళ్ళంతా నాకు వ్యతిరేకమే, వాళ్ళు అట్లా ఉంటే నాకు చెప్పు కింద ఉంటేనే నేను గొప్పగా ఉంటాను అనేటువంటి ఫిలాసఫీ వాళ్ళది. సో దీంట్లో ఒక పక్కనేమో మన విమర్శ ఏమిటి? ఆ మహాత్మా గాంధీ రోజ్గార్ ఆ ఉపాధి పథకమే సక్రమంగా అమలు చేయట్లేదు అనేది మన విమర్శ దాని మీద. ఆ లొసుగులు బాగు చేస్తే అప్పుడు ఈ సవరణకి అర్థం ఉంది. సవరణ ఎందుకు చేశామని వాళ్ళు చెప్పారంటే అసలు దీంట్లో అవినీతి ఉందట. ఈ దేంట్లో లేదు అవినీతి. ఈ అవినీతి ఎంత, ఎన్ని కోట్లు అనేటువంటిది కాకుండా అంత పూర్తిగా ధనిక రైతులు భూస్వాముల యొక్క మనస్తత్వంతో ఇది ఇట్లా సాగితే, ఇన్ని లోపాలతో సాగితే దీనికే డబ్బులన్నీ పోతాయి. ఈ డబ్బులన్నీ పోయి వాళ్ళు బలపడతారు, ఆ వర్గం. మరి అప్పుడు అణిచివేయాలంటే సాధ్యం కాదు. సో అందువలన పేరు రూపంలో మార్చారు. అసలు దాని మొత్తం ఉండేటువంటి దాని హార్ట్ని, దాని గుండెనే బద్దలు చేశారు. ఉపాధి హామీ గుండెకాయను బద్దలు చేశారు. ఏమిటి దాని గుండెకాయ? ఏంటండి? పని అనేది హక్కు, వాడి హక్కు. అది పని చేసేవాడి హక్కు, ఇచ్చేవాడి హక్కు కాదు. సో అట్లాంటి హక్కు అనేటువంటి దాన్ని ఇప్పుడు తీశారు. అందుకనే వాడు పని అది ఉన్నప్పుడు ఏం చేశారు? పని ఎంత మోతాదులో పని చేయాలనేటువంటిది ఆ క్లస్టర్స్ రీత్యా ఆయా గ్రామాల్లో గ్రామ సభల్లో నిర్ణయించారు. లోడ్ ఆఫ్ వర్క్ లోడ్. మొన్నటికి మొన్న దాదాపుగా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ కావాలని చెప్పేసి వివిధ కలెక్టరేట్ల నుంచి ఉపాధి పథకానికి డిమాండ్ రైజ్ అయింది. వాళ్ళు ఇచ్చిందంతా 80,000. 2.5 లక్షల కోట్ల నుంచి 80,000 కోట్లకి దాన్ని తగ్గించేశారు. అదొకటే కాదు, అసలు చట్టంలోనే ఎందుకని గుండె అన్నానంటే అసలు దాంట్లో ఆ పనిలో, ఉపాధి హామీ పనిలో కాంపోనెంట్స్ ఉన్నాయి. మాన్యువల్ అంటే శారీరక శ్రమ ఎంత, ఈ యంత్రాలతో చేసే శ్రమ ఎంత, ఈ రెండింటికి ఎంత రేషియో ఉండాలా అనేటువంటిది ఉంది. సో అట్లాంటి రేషియో 20-80 ఉంటే ఈ రోజున దాన్ని మొత్తాన్ని తీసేసి పూర్తిగా వాళ్ళు ఈ విషయం వాళ్ళు నిర్ణయించకూడదు, 80% యంత్రాలతోటి చేసేయచ్చు అని మార్చేశారు. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం దానికి కాంట్రిబ్యూట్ చేసేవి. ఇంతకుముందు 90% వాళ్ళు ఇచ్చేది, 10% రాష్ట్రాలు పెట్టుకునేవి. రాష్ట్రాలు పెట్టుకునేవి కాదు, ఆ వచ్చే డబ్బులనే కాగితాల మీద మెయింటైన్ చేసేవారు. వాళ్ళు ప్రత్యేకం కేటాయించేవారు కాదు, దాన్నే చేసేవారు. దాన్నే వాళ్ళు ఇప్పుడు అవినీతి అంటున్నారు. ఇప్పుడు ఏం చేశారు? అబ్బాబే మేము 90 ఇవ్వం, 60 రూపాయలు ఇస్తాం, మిగతా 40% నువ్వు పెట్టుకోవాలి అంటే అసలు కూలీల యొక్క హక్కుగా ఉండాల్సినటువంటి ఒక పని పథకానికి దాని ఒక రాజకీయ దీని తగాదాగా మార్చి రాష్ట్రాలకి కేంద్రానికి ఉండేటువంటి ఆ రిలేషన్స్, ఫెడరల్ రిలేషన్స్ ఏవైతున్నాయో వాటిని బద్దలు చేసే క్రమంలో దీన్ని కూడా బద్దలు చేస్తేనే దానికి ఊతం వస్తుందని చెప్పేసి దీన్ని బద్దలు చేశారు. సో ఈ రకంగా ఆ చట్టంలో వీటికన్నిటికి కూడా ఈ రోజున సవరణలు ఒక్క కేటాయింపుల దగ్గరే కాదు, దాన్ని ఆపరేట్ చేసే సందర్భంలో అట్లానే ఈ వేతనాలు ఇచ్చేటువంటి యంత్రాంగం ఉంది కదా, ప్రత్యేక యంత్రాంగం మొత్తుకున్నా ఉన్నా ఇప్పటిదాకా దానికి ఏర్పడలేదు. ఈ ఎండిఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదనపు పని, వాళ్ళే దీనికి చేయాలి. ఒక కోఆర్డినేటర్ ఉంటాడు అంతే, ఒక మండలానికి, ఒక జిల్లాకి ఒక కోఆర్డినేటర్ ఉంటాడు. ఈ కోఆర్డినేటర్ కూడా ప్రభుత్వంలో ఉద్యోగే. ఈ పనికి వాడికి ఏం ప్రత్యేక జీతం, ఆ జీతం తీసుకుంటూ ఈ పని చేయాలి వాడు. సో కానీ చట్టం ఉద్దేశం అది కాదుగా, ఇది అమలు యంత్రాంగం అనేది ఉండాలి కదా. రూల్స్లో ఏమున్నాయి, ఆ రూల్స్ అన్నీ కూడా చెల్లాచెదరు చేశారు. సో వీటన్నిటిని బట్టి మనం ఇది ఏం కంక్లూజన్కి రావాలా? ఇది పేదలు ఈ మాత్రం లబ్ధి కూడా పేదలకు దక్కకుండా దాన్ని చెదరగొట్టాలా, వాళ్ళు ఇంకా
దారిద్ర్యంలోకి నెట్టేయాలనేటువంటి కుతంత్రం తప్ప మరేమీ కనిపించట్లేదు.